నమస్కారం. సరికొత్త వీడియోతో మీ ముందుకి. నోరూరించే మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా మామిడికాయ, 2 ఉల్లిపాయలు, 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకొని 1 కప్పు కందిపప్పుని కడిగి 3 నుంచి 5 వంపుల వరకు కడుక్కుంటే సన్నటి మట్టి, రాళ్ళు లాంటివి పోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ 3 లీటర్ల కుక్కర్ తీసుకుంటున్నానండి. ఎందుకంటే పప్పు అనేది విజిల్స్ వచ్చినప్పుడు కింద పడిపోకుండా చిన్నగా ఉండకుండా తీసుకుంటున్నాను. నేను వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్, పావు టీ స్పూన్ పసుపుని వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టుకుందాము. పప్పు అనేది 3/4 ఉడుకుతుంది. విజిల్ వచ్చిందండి. 3 విజిల్స్ అయిపోయాయి. నేను ఈ గ్యాప్లో మీడియం సైజులో కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని, సన్నగా తరుముకున్న ఉల్లిపాయల్ని, నిలువుగా చీల్చి పెట్టుకున్న 10 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను 2 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పోపు గింజలను తీసుకుంటున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న తురుముకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అన్ని కూరల్లో వేసినట్టుగానే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవనిచ్చి పక్కన పెట్టుకున్న మీడియం సైజ్ మ్యాంగో పీసెస్ని తీసుకోవాలి. కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈక్వల్గా మిక్స్ చేసుకుంటూ ఒక 5 to 6 మినిట్స్ మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి. తగినంత సాల్ట్ తీసుకొని, ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ విజిల్స్ వచ్చాయి కదండి, 3 విజిల్స్. చూడండి పప్పు ఎలా వచ్చిందో. పప్పు అనేది 3/4 కుక్ అయిపోయింది, నీట్గా బాయిల్ అయింది. మనం ఇప్పుడు ఈ పప్పుని కర్రీలో యాడ్ చేసేసుకుంటామండి. 5 మినిట్స్ ఆల్రెడీ ఫ్రై అయింది కదా కర్రీ అనేది. ఈ కర్రీలో మనం పప్పుని యాడ్ చేసేసుకుంటున్నాం. పప్పులో మ్యాంగో పీసెస్ అనేవి కుక్ అవుతున్నప్పుడు మ్యాంగోస్కి పప్పు ఫ్లేవర్ పడుతుంది. అందుకనే ఈ ఫ్లేవర్ బాగుంటుంది. మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువగా అనిపించినప్పుడు 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు సాల్ట్ కూడా పడుతుంది కాబట్టి సాల్ట్ యాడ్ చేసేసుకున్నాం. చల్లారిన తర్వాత పప్పు గట్టి పడుతుంది. అలా పడకుండా మనం ఏంటంటే వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటాం కన్సిస్టెన్సీ కోసం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పు అనేది ఉడుకుతూ ఉంటుంది. ఒకవేళ కనుక కడాయిలో లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని కుక్కర్లో ఒక 1 విజిల్ తెప్పించేసుకోవచ్చండి. అప్పుడు మంచిగా మ్యాంగో పీసెస్ అనేవి త్వరగా బాయిల్ అయిపోతాయి, తొందరగా కర్రీ కూడా అయిపోతుంది, ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో ఒక 10 మినిట్స్ తర్వాత. ఇప్పుడు నేను కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ యాడ్ చేసుకోవడం వలన అడుగంటిపోతుంది, మ్యాంగో పీసెస్ అనేవి కూడా ఉడకవు సరిగ్గా. అందువలన కారం అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఈక్వల్గా మిక్స్ చేసుకొని ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్రలను వేయించుకొని సన్నటి ఫ్లేమ్ పైన వాటిని మిక్సర్ పట్టి పొడి తయారు చేస్తాము. ఆ పౌడర్ని కూడా వేసేస్తున్నాము. చూడండి ఆల్మోస్ట్ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది, చాలా బాగుంటుంది కూడా. పచ్చి కరివేపాకు రెప్పల్ని స్మాష్ చేసుకొని కూర పైన వేసుకోవడం వల్ల వాసన చాలా బాగుంటుంది.
ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. కన్సిస్టెన్సీ రెడీ అయిపోయిందండి, పప్పు కన్సిస్టెన్సీ. ఖచ్చితంగా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.